హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎగ్ పులుసు అనమాట, గుడ్డు పులుసు. చాలా టేస్టీగా, సింపుల్గా, క్విక్గా చేసేసుకోవచ్చు. అందరూ చేస్తారు కానీ ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు అందరూ. సో ఈరోజు నా పద్ధతిలో ఈ ఎగ్ పులుసు అనేది మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. సో అందరు చేసేలాగా ఎగ్స్ని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. సో ఉడకబెట్టుకోవడానికి నేను ఇక్కడ ఒక 6 లేదా 8 అంటే ఎంతమంది ఉన్నారో అన్ని ఎగ్స్ వేసేసుకొని మీకు తగ్గట్టుగా అందులోకి వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక 10 లేదా 15 నిమిషాలు ఎగ్స్ని ఉడకబెట్టేసేయండి. ఒకవేళ 15 నిమిషాలు కూడా సరిపోకపోతే 20కి లాస్ట్ అండి, ఉడికిపోతాయి చాలా మంచిగా. సో ఇక్కడ ఉడికిపోయిన ఎగ్స్ని పీల్ చేసుకొని పక్కకు పెట్టుకోండి, పొష్క తీసేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా కోసం ఇక్కడ ఒక బాండి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే జస్ట్ మసాలా మాత్రమే. సో అందులోకి ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఉల్లిగడ్డలు పెద్దగా ఎందుకు కట్ చేసుకున్నానంటే ఆల్రెడీ మిక్సీ పడతా కాబట్టి, సో ఏం కాదు, మిక్సీ పడతాం కాబట్టి పెద్ద కోసిన ఏం కాదు. సన్న తరిగేసి అంటే టైం వేస్ట్ కన్నా పెద్దగా కట్ చేసుకొని ఏం కాదు, మిక్సీ చేస్తాం కాబట్టి. సో అందులోకి కొద్ది ఉప్పు వేసి ఫ్రై చేశానమాట. ఫ్రై చేసిన దాంట్లోకి ఇందులోకి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు అనేది యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇవి ఫ్రై కావాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీలో కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ డూ లైక్ అండి. అండ్ ఇక్కడ నేను పసుపు వేసుకున్న తర్వాత ఇక్కడ చింతపండు వేసుకుంటున్నాను అనమాట. ఒక నిమ్మకాయ బద్దంత చింతపండు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అది యాడ్ చేసుకుంది ఎందుకంటే చింతపండు గట్టిగా ఉంటుంది కొంచెం. సో దాని మీద ఈ ఉల్లిగడ్డ అనేది కప్పేస్తే ఏంటంటే అది కొంచెం మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దట్ మిక్సీ చేసేటప్పుడు చాలా ఫైన్గా పేస్ట్గా అవుతుంది అనమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాను ఇక్కడ నేను. సో మిక్సీలో వేసుకొని దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం అంటే నార్మల్గా బరకగానే గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ పంట కింద ఉల్లిగడ్డ కానీ అవన్నీ తగిలితే కూడా బాగుంటుంది. మరీ ప్యూర్ ఫైన్ పేస్ట్ ఏం చేసుకోకండి, బరకగా చేసుకోండి. సో ఇక్కడ నేను కర్రీ కోసం బాండీ పెట్టాను అనమాట. సో దానికి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మన ఉంటాయి కదా ఇలాచి, దాల్చిన చెక్క, బగారా ఆకు, భోజ్వారి ఆకు, లవంగాలు, ఒక 2 మిరియాలు, సాజీరా అందులోకే. సో ఇవి అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎందుకంటే ఆ అరోమా అనేది మనకి ఆయిల్లోకి దిగితే కర్రీకి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. సో అవన్నీ వేసిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను తాలింపులోకి. వేసుకున్న తర్వాత మనము ఉల్లిగడ్డ, ఈ చింతపండు, వెల్లుల్లి అవన్నీ వేసి మిక్సీ పట్టాము కదండి, ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అంతా ఇక్కడ వేసేసేయాలన్నమాట. వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ. సో ఇదంతా బాగా కలవాలన్నమాట. ఎంత అంటే మనకి పక్కకి ఆయిల్ ఫ్లోట్ అవ్వాలన్నమాట. అయితేనే కర్రీ అనేది పచ్చివాసన పోయి నీట్గా మంచిగా వస్తుందన్నమాట టేస్ట్ అనేది, గ్రేవీ అనేది. ఈ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పూరీలో కానీ, చపాతీ, జొన్న రొట్టె, రైస్లోకి, బగారా రైస్ కానీ, ఏ రైస్లోకైనా, జీరా రైస్లోకైనా చాలా బాగుంటుంది. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కారం, కొద్దిగా గరం మసాలా వేసి మళ్ళీ కలుపుతున్నాను అనమాట. ఇక్కడ కారం అనేది మన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాకి బాగా పట్టేసేయాలన్నమాట. సో ఒక 3-4 నిమిషాలు పెట్టేయండి కారం వేసి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కారం నుంచి కూడా. సో దట్ మంచిగా స్మెల్ వస్తుంది చూడండి. మనం ఏదైతే మసాలా మిశ్రమం కలిపేటప్పుడు పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేస్తుంది. మనకు తెలుస్తుంది అప్పుడే అది ఎంత మంచిగా కుక్ అయిందో అని స్మెల్ ద్వారానే గుర్తించవచ్చు. అండ్ చూస్తుంటే పక్కకి ఆయిల్ చిన్నగా బబుల్స్లా వస్తాయి కదా మనకి, అప్పుడు మసాలా అనేది ఉడికినట్టు అని అర్థం.
సో ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశాను అనమాట. ఫస్ట్ మనం మసాలా చేసాం కదా ఉల్లిగడ్డది, అందులోకి అది వేసేసి ఉల్లిగడ్డ వేసినాక కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటాం కదా, ఆ వాటర్ ఇక్కడ యాడ్ చేశాను అనమాట. వాటర్ కొంచెం ఉడికాక ఏం చేయాలంటే మనము ఎగ్ ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదా, అవి ఫస్ట్ ఏం చేయాలంటే ఘాట్లు పెట్టుకొని ఉంచుకోండి పక్కకి. సో దట్ మనం ఘాట్లు పెట్టుకోవడం ఏంటంటే లోపల దాకా మన మసాలా పోయి ఉప్పుగా బాగుంటుందన్నమాట. లేకపోతే లోపలంతా చప్పగా ఉంటుంది. సో చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టుకోండి, అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటే మసాలా లోపలికి పోయి ఉప్పు అనేది పట్టి చాలా బాగుంటుంది ఎగ్ అనేది. సో ఇలా ఎగ్ వేసిన తర్వాత మనము మంచిగా నిదానంగా కలుపుకొని ఫైనల్గా డిష్ అవుట్ చేసే ముందు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా. సో నేను అంటే 1-2 మీకు ఎగ్స్ అనేది పాడైపోయినా మిగతా ఎగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా వేసేసుకొని ఇలా మంచిగా లాస్ట్కి కొత్తిమీర అనేది వేసేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. కిందనే ఒక లైక్ సింబల్ ఉంటుంది కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో మళ్ళీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని హిట్ చేస్తే నేను పెట్టిన ఏ వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ అండి.